హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్‌ని. ఇప్పుడు చాలా రోజులైంది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వేసి కొద్దిగా ఈ మధ్య మీ అందరికీ తెలుసు కదా! కొద్దిగా నా ఆరోగ్యం బాగాలేకుండా పోయింది. అందుకే నిన్న కూడా పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ అయింది. కొద్దిగా నిదానంగా అలా చిన్నగా తేరుకుంటున్నాను. అది. ఇప్పుడు చూడండి, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇది పాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి అసలు దీని ప్రభావం ఏంటి, ఇది ఎలా ఉన్నింది, మార్కెట్ డైరెక్షన్ ఏంటి, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. దీంట్లో పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి. నెగటివ్ అంటూ ఏం లేదండి, అన్నీ మన చేతిలోనే ఉంటుంది. నిమగ్రత అనేది డిసిప్లైన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేయాలంటేనే ఒక తపస్సు, అంతే. ఇది అందరూ చేయలేరు. మునీశ్వరులు తపస్సు ఉన్నట్టు వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు. అలాంటి వాళ్ళని నేను తయారు చేసి ఉన్నాను, చాలామందిని. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను, ఇప్పుడు జస్ట్ దాని గురించి తర్వాత మాట్లాడతాను, నేను డేటా చూపించి. ఇప్పుడు నిన్న మార్కెట్ డైరెక్షన్ ఏం జరిగింది అనేది చూపిస్తాను. పాస్ట్ ఒక 1.5 ఇయర్స్ నుంచి మీ అందరికి రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాను. అంటే కంటిన్యూటీ అలాగే వస్తుంది. నిన్న ఏంటి అనేది, ఏం జరిగింది, ఒక అంచనా లెవెల్స్లో వస్తుందా లేదా అనేది చూద్దాము. అది ఇప్పుడు నిన్న ఉదయం కరెక్ట్గా 9:51 నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చూద్దాము మనము. ఇప్పుడు కరెక్ట్గా నిన్న ఉదయం 9:51 చెప్పున్నాము 26,029 అది. సెల్లింగ్ అక్యుములేషను. అది చూద్దాము అసలు దానికి ఏంటి, అంచనా ప్రకారం జరుగుతుందా లేదా ఏంటి అనేది. 26,029. ఓకే, మన అంచనా లెవెల్ సెల్లింగ్ అక్యుములేషను. ఫస్ట్ అది ఎన్నింటికి టచ్ అయింది అనేది చూద్దాము. 9:51 మనం జనరేట్ చేసాము. 9:51 అది కూడా దాటిపోయింది, ఇచ్చాము. బట్ జనరేట్ ఎప్పుడైంది అనేది చూద్దాము. జనరేట్ వచ్చి 10:21 జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత మనము కింద డౌన్ సైడ్ ఒక అంచనా టార్గెట్ ఎంత అనేది మనం వేస్తాం కదా, అంచనా లెవెల్స్ అది చూద్దాము. అది వచ్చి 25,609. 25,609. ఓకే, ఇప్పుడు అందరూ అంచనా లెవెల్ ఎప్పుడు వస్తుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. చూద్దాము ఏంటి అనేది. ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా, అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంటే మనం ఆ డైరెక్షన్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది
అదే దీని యొక్క మెయిన్ ఇది. అంటే ఒక విమానం నడుపుతుంటే రేడార్ లాగండి. రేడార్ ఎటు అయితే ఇక్కడేంటంటే అప్పుడప్పుడు రేడార్ పని చేయకుండా పోతుంది. మళ్ళీ మళ్ళీ మనం దాన్ని సరిదిద్దుకొని రిపేర్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. అదనమాట ఇక్కడ. చూద్దాము. కరెక్ట్‌గా నిన్న అంచనా లెవెల్ కిందనే ఉండింది. అక్కడే లైవ్‌లో వద్దాము. ఇప్పుడు మనము చూద్దాం అసలు ఈరోజు ఏం జరిగింది అనేది. ఇది ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఇది ఒక ఎలా చెప్పాలంటే ఒక యూనిక్ అండి ఇది. ఇది అంటే ఒక డైరెక్షన్ని డిసైడ్ చేయడం అనమాట. నిన్న మార్కెట్ అయిపోయింది 25,876 నిన్న క్లోజ్ అయింది. మన అంచనా లెవెల్స్ కింద ఇది 25,609. చూద్దాము అసలు ఏంటి అనేది. ఈరోజు కూడా మార్కెట్ పాజిటివ్లోనే ఓపెన్ అయింది. అది ఏదైనా ఆ లెవెల్ కిందే ఉంది. అది ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు మనం లైవ్లోనే ఉన్నాము. చూద్దాం ఇది ఈ అంచనా లెవెల్ టచ్ అవుతా లేదా అనేది. ఇవన్నీ జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. అంతే చెప్పాలంటే అంచనా లెవెల్కి కింద దగ్గరికి వస్తుంది. చూద్దాము. టైం వచ్చి 12:31 25,722 ఉంది. మన అంచనా లెవెల్ వచ్చి 25,609. మేబీ రావచ్చు, రాకుండా పోవచ్చు. ఎన్నో ట్రేడ్లు 10 అంటే ఎన్నో ట్రేడ్లు కాదు, ఏదో 1-2 ట్రేడ్లు 10 పాయింట్ల ముందు కూడా వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే అంటే ఇది డిఫరెంట్ టైప్స్లో చేస్తారండి. కొంతమంది నేను ఈ మధ్య కనుక్కునింది, సార్ మీరు ఇచ్చిన ఆ అంచనా ఆ లెవెల్ అక్కడి నుంచి 100 పాయింట్లు దిగితే 100 పాయింట్లు దిగితే అక్కడ ఒక బుక్ ప్రాఫిట్ జరుగుతుంది సార్. మిగతా మేము లాస్లో చేస్తున్నాము ఫైనల్గా. అలా కొంతమంది చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎంతో కొద్దిగా ఫస్ట్ కొద్దిగా తీసుకుందాము అని. అది కూడా మంచిదే, ఎవరి ఇష్టం వాళ్ళది. అందులో మనం ఏం చెప్పడానికి ఏమి లేదు. ఇది ఇప్పుడు ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ యాక్షన్ గత 15 అంటే 1.5 సంవత్సరం ముందు నుంచి ఏం జరిగింది అనేది చూద్దాము. అసలు ఇది ఎలా ఏంటి అనేది క్లియర్గా ఆ డేటా చూపిస్తాను. ఒక 1.5 years బ్యాక్ అది చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది అప్ టు డేట్ దాకా. అది ఇప్పుడు ఆ డేటా చూద్దాం. ఇప్పుడు దాంట్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అది జనరేట్ అయింది ఏంటనేది. అది చూద్దాం. ఇప్పుడు చూడండి, డేటా చూపిస్తానన్నాను కదా, ఎంత పర్ఫెక్ట్గా 1.5 సంవత్సరం క్రితం 2024 6వ నెల అప్పుడు మొదలైన ఈ డైరెక్షన్లు ఎలా ఇది జనరేట్ అయింది అనేది చూద్దాము. చూడండి, ఇది చాలా ఎలా చెప్పాలంటే చెప్పాను కదా, ఇది ఒక తపస్సు అండి. మునీశ్వర్లు తపస్సు చేస్తే ఎలా వాళ్ళకి ఫలితం వస్తుంది అనే దానికి ఒక నిర్వచనం ఇది. ఇది అందరూ చేయలేరు. ఇది చాలా కష్టమైనది. అంటే బాగా అనుభవం ఉండాలి. అనుభవం ఏం లేదండి, ఆ నిమగ్రత, దట్టమైన నిష్కలమైన ఎలా చెప్పాలంటే ఏది మనం ఉండకూడదు మైండ్లో. అలా అంత శ్రద్ధ, డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ట్రేడ్ ఎలా జనరేట్ అయింది. మన డైరెక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరిగింది లెవెల్. ఫస్ట్ అక్యుములేషన్తో ఇది అక్యుములేషను, ఆ తర్వాత అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరిగింది. ఇలా
ఇలా జనరేట్ అవుతూ వచ్చిందండి. చూడండి, ఇది 450 పాయింట్లు జనరేట్ అయింది. ఇక్కడ నెగటివ్ ఎంత అయింది? 150 పాయింట్లు. అది ఇక్కడ మైనస్ అయింది 300. ఇలా అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ అంటే మన టార్గెట్ అంటే మన అంచనా టార్గెట్స్ వచ్చి 450 పాయింట్లు, 400 పాయింట్లు. అందుకనే ఇది అంత ఎలా చెప్పాలంటే ఆ డైరెక్షన్ వచ్చి అంత హ్యూజ్గా సక్సెస్ అయ్యింది ఈ 1.5 సంవత్సరం నుంచి. చూద్దాము. ఇది చూడండి, 5/6/2024 నుంచి ఇది కూడా చూడండి మార్కెట్ లాగానే లాస్ట్ ఇయర్ మార్కెట్ 2024లో అక్కడి నుంచి 2025 అంతా కంప్లీట్గా ఒక జిగ్జాగ్గా ఉన్నింది మార్కెట్. చూడండి, ఇది కూడా అదేలాగానే ఉంది. 450 పాయింట్లు మొదలయ్యి ఇది కూడా వచ్చి వెనక ముందు చూడండి 2024 అంతా 4871 పాయింట్లు జనరేట్ అయిపోయింది. తర్వాత 2025 మొదలైన తర్వాత అక్కడి నుంచి దాదాపు ఎలా జనరేట్ అయిందని చూడండి. ఇది స్క్రీన్ షాట్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ప్లస్ మైనస్ ఇలా మార్కెట్ లాగానే పాజిటివ్ నెగిటివ్ అలాగే జనరేట్ అవుతూ చూడండి. ఇక్కడ చూడండి 4 ట్రేడ్లు మైనస్ అండి, 4 లాసెస్ మైనస్, తర్వాత నెగిటివ్ పాజిటివ్, ఇలా చూస్తూ ఇక్కడ 7,895 పాయింట్లు వచ్చింది 4 నెలల దాకా. ఒక పాయింట్లో చూడండి, ఎప్పుడైనా ఒక పాయింట్ ఒక ఐకి వెళ్ళింది అనుకోండి, ఈ పాయింట్లో చూడండి, ఈ పాయింట్లో 7,600కి వెళ్ళిందా, మళ్ళీ అక్కడి నుంచి 6,900కి వచ్చింది. ప్రతి పాయింట్లో ఒక ఐకి వెళ్ళడం, నిఫ్టీ లాగానే ఒక ఐకి వెళ్ళడం, మళ్ళీ కరెక్షన్ రావడం, ఇది కూడా అదేలాగానే. ఎంత అంటే నాకు తెలిసి ఇంతకంటే ప్రపంచంలో ఏది లేదనుకుంటా నాకు అనిపిస్తుందండి. ఇంకోటి ఏదైనా చూస్తే వండర్గా అనిపించవచ్చు. అది నేను ఇంతవరకు చూడలే. అది తర్వాత ఇది చూడండి, ఇక్కడి నుంచి కూడా 4వ నెల నుంచి మళ్ళీ మొదలయ్యి దాదాపు ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎంత అయి వెళ్ళిందంటే 10,700కి వెళ్ళిందండి. అంటే 11వ నెల 2025 10,700కి వెళ్ళి అక్కడి నుంచి అసలు మీరు నిఫ్టీలో చూసారంటే గత 11వ నెల నుంచి ఇప్పుడు జనవరి దాకండి ఒకే రేంజ్లో ఉన్నింది కదా. అందుకనే ఇక్కడ అన్ని నెగటివ్స్ వచ్చింది. అయినా నెగటివ్స్ వచ్చిన 100, 50, 100, 120, 130 అయితే ఒకే ట్రేడ్లో వస్తే 400 పాయింట్లు జనరేట్ అవుతుంది. అదే దీని యొక్క ప్లస్. 4 ట్రేడ్లో 100 ఇచ్చినా కూడా 400, ఒకే ట్రేడ్లో 400 అంచనా అనేది వస్తుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషను చూడండి, అట్ ప్రజెంట్ 9,661 పాయింట్లు. అంటే ఇది ఎప్పుడు అంటే 10,700కి వెళ్ళి అక్కడి నుంచి అంటే సేమ్ అదేలాగానే 5,000కి వెళ్తే 4,000కి వస్తుంది, ఇదేలాగా. బట్ ఇది ఎలా చెప్పంటే ఇక నిఫ్టీ ఇంతేనండి, ఇలాగే ఉంటుంది ఇక జీవితాంతం ఇంతేనండి. ఎందుకంటే ఆ మార్కెట్ స్పెక్యులేషన్ అనేది ఉంది కదా, దానిలాగానే ఉంటుంది. లాస్ లేకుండా ఏ వ్యాపారం జరగదండి. అది ఏం చెప్పాలంటే అది అంతే. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ట్రేడు నిన్న 8వ తారీఖు 26,029 ఈ ట్రేడు అంచనా లెవెల్ వచ్చిందంటే 420 పాయింట్లు ఎంత వస్తుంది. అప్పుడు 420 పాయింట్లు యాడ్ అయితే 10,000 పాయింట్లకి మళ్ళీ వచ్చేసింది. చూడండి, అంటే మన అంచనా ఏం వేస్తున్నానంటే నాకు ఈ డిసెంబర్కి 2026కి మన అంచనా వచ్చి ప్రీవియస్ అంచనాని బేస్ చేసి మనము
24 ఆరో నెల, ఆరో నెల నుంచి ఇప్పుడు దాకా 2026 ఒకటో నెల, అంటే సరే డిసెంబర్ దాకా వేసుకోండి. అంటే 10,000 పాయింట్లు, అంటే దాదాపు 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరానికి 10,000 డివైడ్ బై 1.5 సంవత్సరం, అంటే 6,000 పాయింట్లు జనరేట్ అయ్యింది సంవత్సరానికి. ఈ ఇయర్ కూడా అంచనాగా మనం ఒక 6,000 పాయింట్ల దాకా అంచనా ఎదురు చూస్తున్నాము. చూద్దాము. ఇవన్నీ ఒక అంచనానే, బట్ డెఫినెట్గా ఏదో ఒకటి ఉంటుంది. అది చెప్పాను కదా, ఇది వచ్చి చాలా టఫ్, బట్ ఇది ఇది చేసేవాళ్ళు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. అది జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే ఎడ్యుకేటివ్గా పెట్టాను. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో ఇది కూడా డైరెక్షన్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. అది థ్యాంక్ యూ టు